అందరికీ షలోం అండ్ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎడారిలో సెలయేర్లు మార్చ్ 13. నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రకటన 15వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం. 25 ఏళ్లకి పైగా బాధలు అనుభవించిన శ్రీమతి చార్లెస్ స్పర్జన్ గారు ఈ విషయాన్ని చెప్పింది. ఒక రోజంతా సూర్యుడు కనబడకుండా మసక చీకట్లోనే గడిచిపోయింది. రాత్రి అయింది. నేను విశ్రాంతిగా పడుకొని ఉన్నాను. వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ బయటనున్న చీకటి కొంత నా ఆత్మలోనికి ప్రవేశించింది. దాని దృష్టి మందగించినట్టు అనిపించింది. నా చేతిలోని నిరంతరము పట్టుకొని ఉన్నదనుకున్న చెయ్యి కోసం వ్యర్థంగా తడుములాడాను. పొగమంచు కమ్మిన బాధల బురద బాటలలో నన్ను నడిపించే తోడు కోసం వెతికి అది దొరకక నా హృదయము ములిగింది. తన సంతానంలో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు? అప్పుడప్పుడు నా చెంతకి ఈ పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు? ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చేయాలనే తహతహలాడే నాలో ఈ బలహీనతలను దీర్ఘకాలం ఎందుకు ఉండనిస్తున్నాడు? ఈ చిరాకైన ప్రశ్నకి వెంటనే సమాధానం దొరికింది. ఆ భాష చాలా క్రొత్తగా ఉంది, కానీ నా గుండెల్లో వికసించే గుసగుసలకు ఏ అనువాదాలకు అక్కర్లేదు. చాలాసేపు నా గదిలో నిశ్శబ్దంగా అములుకుంది. ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని మధుర స్వరం చిన్న పక్షి మృదంగ స్వరంతో పాడుతున్నట్లు వినిపించింది. ఏమై ఉంటుంది? ఏదో పక్షి నా కిటికీ మీద వాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను. మళ్ళీ కోమల సంగీతం వినవచ్చింది. వీణల విందుగా ఆహ్లాదపరుస్తూ మనసుకు అర్థం కాకుండా అది ఆ పక్కనే మండుతున్న కట్టెల్లో నుంచి వస్తుంది. ఎండిన కట్టెలో ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న స్వరాలను మంటల్లో పుట్టించిన వేడిమి బయటికి తెస్తుంది. ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు, పచ్చగా కలకలలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచిపెట్టుకుందేమో. కొమ్మల మీద పక్షులు కిలకిలలాడినప్పుడు, ఆకులన్నీ బంగారు రవికిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో. ఇప్పుడు ఆ కట్టే ముసల్దైపోయింది. లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ళు పెరుగుదల వలయాలుగా పెరిగి మూసేశాయేమో. ఆ రాగాలన్నీ లోపలెక్కడో ఉడుకు పోయాయేమో. కానీ అగ్ని తన నాలుకలు దాచి కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఆ పాట చీల్చుకొని బయటికి వచ్చింది. త్యాగ గీతికగా వినిపించింది. నేను అనుకున్నాను, శ్రమలు, అగ్ని జ్వాలలు మనలోని స్తుతి పాటల్ని వెలువరిస్తున్నప్పుడు నిజంగా మనము శుద్ధులవుతాము. మన దేవుడు మహిమ పొందుతాడు. మనలో చాలా మంది ఈ కట్టెలాంటి వాళ్ళమే. కఠినంగా ఏ అనుభూతి లేక బండబారి ఉన్నావేమో. మనలో నుంచి వీణల విందులైన సంగీతం వినిపించాలని మన చుట్టూ రగిలే ఈ మంటలే మనలో మ్రోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి. నేను ఇలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది నా ఎదుట. జరిగిన ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది. అగ్ని జ్వాలలో గీతాలపన. అవును, దేవుడు సహాయపడుతున్నాడు. మొద్దు బారిపోయిన గుండెల్లో నుంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గం అయితే ఈ అగ్ని గుండం ఇక వేడిగా చేయండి, ఇంకా వేడిగా చేయండి.
థ్యాంక్ యూ సో మచ్.